హే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి. సో మేము ఫ్యామిలీ అందరం కలిసి సంక్రాంతి స్పెషల్ గుబ్బల మంగమ్మ గుడికి వెళ్దాం అనుకున్నాము. ఇది మా ఇంటి దగ్గర నుంచి 45 మినిట్స్ ఉంది అండ్ ఇట్ ఈస్ అ పిక్నిక్ స్పాట్. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫన్ దట్ ఈస్ గోయింగ్ టు బి దేర్. కొన్ని గేమ్స్, కుకింగ్ అండ్ కొంచెం ఈటింగ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఐ విల్ షో యూ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ముందు రోజు నైటే హ్యాపీ సంక్రాంతి ముగ్గు అయితే వేసాను అండ్ నాకు అసలు ముగ్గులు వేయడం రాదు. సో జస్ట్ ఆ టైల్స్ మీద ఉన్న లైన్స్ని ఫామ్ చేసేసి ఇట్లా ముగ్గులాగా షేప్లో దిద్దేశాను అనమాట. దాంట్లో కలర్స్ వేస్తాను అంతే. మా పెద్దమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు ఇంకా మేము ముందే కొంచెం ప్రిపేర్ చేసుకొని పిక్నిక్కి ప్లాన్ చేసుకున్నాము. సో ఫుడ్ అయితే రెడీ చేసుకున్నాము. ఇక్కడ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అండ్ ఆల్సో గోంగూర షేర్వా ఇవన్నీ కుక్ చేయించామన్నమాట బయట. సో అవి కార్లో తీసుకెళ్తున్నాము. ఇట్లా జూట్ బ్యాగ్ వేసి దానిపైన పెట్టాము, కార్కి మళ్ళీ వేడయ్యి ఆ ప్లాస్టిక్ ఏం మెల్ట్ అవ్వకుండా. మా పెద్దమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు కూడా వేరే ఐటమ్స్ తీసుకొస్తున్నారు అండ్ ఆల్సో కొన్ని గేమ్స్ అట్లాంటివన్నీ క్యారీ చేస్తున్నారు. సో ఇంక ఇట్లా ప్లాన్ చేసుకున్నాం పిక్నిక్. 9 o'clockకి స్టార్ట్ అవుదాం అనుకున్నాము, బట్ స్టార్ట్ అయ్యేసరికి 10 అయిపోయిందనమాట. అంటే కొంచెం అందరం అసెంబ్లీ అయ్యి ఇంకా ఫుడ్ కూడా తీసుకెళ్ళేసరికి కొంచెం టైం పట్టింది. ఫుడ్ అయితే కార్లో పెట్టుకొని ఇంకా వెళ్ళి మమ్మీ వాళ్ళని ఇంటి దగ్గర పిక్ చేసుకున్నాము. మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ప్రతి ఇయర్ సంక్రాంతికి అసెంబ్ల్ అవుతాము. 3 ఫ్యామిలీస్, మా పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అండ్ మేము. అండ్ చిన్నప్పుడైతే అందరము భోగి, సంక్రాంతి, కనుమ ఇట్లా 3 days కంప్లీట్గా కలిసే ఉండేవాళ్ళం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. బట్ ఇప్పుడు ఆబ్వియస్లీ మనుషులు పెద్దోళ్ళం అయిపోయాము అండ్ టైం కూడా తక్కువ అయిపోయింది కాబట్టి ఇంకా ఓన్లీ సంక్రాంతి రోజే అసెంబ్ల్ అవుతున్నాం అనమాట అందరం. మా కారు అండ్ పెద్దమ్మ వాళ్ళ కార్, పిన్ని వాళ్ళ కార్ ముగ్గురివి మమ్మీ వాళ్ళ స్కూల్ దగ్గర అసెంబ్ల్ అవుతున్నాయి అండ్ మా అత్తయ్య వాళ్ళు డైరెక్ట్ జంగారెడ్డి నుంచి వస్తున్నారనమాట. సో ఇప్పుడు 4 ఫ్యామిలీస్ వెళ్తున్నట్టు. ఆల్మోస్ట్ 2 20-liter క్యాన్స్ కూడా తీసుకెళ్ళాము అండ్ కరెక్ట్గా సరిపోయాయి. అండ్ ఇప్పుడు ఈ చికెన్ ఇవే కాకుండా మా పెద్దమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు ఇంకా వెజ్ ఐటమ్స్, స్నాక్స్ అవన్నీ కూడా తీసుకొస్తున్నారు అండ్ గేమ్స్ కూడా తీసుకొస్తున్నారు, కైట్స్, హౌసీ, ఇంకా ముగ్గులు వేయడానికి కొన్ని కలర్స్ ఇట్లాంటివన్నీ అనమాట. సో చాలా ప్లాన్ చేస్తున్నాము, బట్ అన్నీ అవ్వలేదు, కొన్ని అయితే అయ్యాయి. అవన్నీ వ్లాగ్లో అయితే చూపిస్తాను ఇప్పుడు. చిన్నప్పుడు ఎప్పుడో ఇట్లా పిక్నిక్కి వెళ్ళాము. ఐ థింక్ భద్రాచలంకి ఒకసారి, ఇంకా పాపికొండలకి ఒకసారి అట్లాగా. అండ్ ఇంకొన్నిసార్లు నేను మిస్ కూడా అయ్యాను అందరు వెళ్ళినప్పుడు ఇంటర్ టైంలో అట్లా. బట్ ఇప్పుడు ఫైనలీ వీఆర్ గోయింగ్ ఫర్ అనదర్ పిక్నిక్ అండ్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్. వెస్ట్ గోదావరిలో జంగారెడ్డిగూడెం దగ్గర ఉన్న గుబ్బలమంగమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడ మొత్తం అడవి ఏరియా కాబట్టి పిక్నిక్కి కూడా చాలా మంచి స్పాట్ అనమాట. చాలామంది వెళ్తూ ఉంటారంట పిక్నిక్కి. మేము వెళ్ళడం ఫస్ట్ టైం అయినా కూడా కొంచెం ఐడియా ఉందన్నమాట మాకు. అండ్ దారిలో అంతా ఇట్లా టొబాకో తోటలు ఉంటాయి. జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల టొబాకో తోటలు చాలా కామన్. ఈ టెంపుల్ అడవి మధ్యలో ఉంటుంది అనమాట. సో ట్రైబల్స్ చాలా బాగా కొలుచుకుంటారంట ఈ టెంపుల్ని చాలా ఇయర్స్ నుంచి. అండ్ ఇప్పుడు మనం వెళ్ళే దారిలో కూడా అడవి వస్తుంది. సో స్టార్టింగ్లో ఎక్కడో షాప్స్ ఉంటాయి అడవి స్టార్ట్ అయిన దగ్గర. అండ్ ఆ లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా ఏముండవు, ఖాళీగా జస్ట్ అడవి మధ్యలో ఒక రూట్ ఉంటుంది దట్ లీడ్స్ టు టెంపుల్ అనమాట. సో ఆ టెంపుల్లో కూడా జనరేటర్ మాత్రమే ఉంది, అసలు పవర్ సప్లై లేదంట. వైల్డ్ ఫైర్స్ లాంటివి అవ్వకుండా గవర్నమెంట్ తీసుకునే చర్యలు అంట ఇవి. సో అందుకే కరెంట్ ఇవ్వలేదు అండ్ చాలామంది వచ్చి ఇక్కడ పిక్నిక్ చేసుకుంటారు. బట్ ఈవినింగ్ 5 కల్లా రిటర్న్ అయిపోతారు, ఎందుకంటే దారిలో అసలు లైట్స్ ఏమి ఉండవు. కంప్లీట్ నో స్ట్రీట్ లైట్స్, నథింగ్ అనమాట. ఈ ఏరియాలోకి ఎంటర్ అవ్వకముందు 2-3 kilometers ముందే కొన్ని షాప్స్ ఉన్నాయి. అక్కడ హెన్స్ అంటే లైవ్ హెన్స్ అనమాట, బలి ఇవ్వడానికి. అండ్ సిలిండర్స్, కొన్ని వంట సామాన్లు ఇవన్నీ కూడా అమ్ముతారు. ఇవన్నీ ఎందుకంటే కొంతమంది బలిచ్చి అక్కడే కుక్ చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టడము అండ్ అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మేమైతే పరవాన్నం అయితే కుక్ చేసుకుందాం అనుకున్నాము అండ్ బలేమి ఇవ్వలేదు. బట్ మేము ఫుడ్ క్యారీ చేసుకున్నాము కదా ఫస్ట్ నేను చూపించినట్టు. సో అమ్మవారికి పరవాన్నం అయితే నైవేద్యం పెట్టేసి ఇంకా మేము తెచ్చుకున్న ఫుడ్ పిక్నిక్ లాగా కూర్చొని తినేద్దాం అనుకొని ఇంకా అలా ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడ టెంపుల్ పక్కనే ఇట్లా చేంజింగ్ రూమ్స్, ఇంకా బాత్ చేయడానికి అన్నీ ఉన్నాయి. అంటే దూరం నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది అవ్వకుండా. అండ్ ఇక్కడ వాటర్ కంటిన్యూస్ ఫ్లో అవుతూనే ఉంటాయి. టెంపుల్లో కూడా పైన నుంచి వస్తాయి కదా వాటర్, అంటే వాటర్ ఫాల్ లాగా. సో ఇక్కడ ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది లెఫ్ట్ సైడ్లో, బట్ మేము వెళ్ళలేదు, ఇంకా మాకు టైం సరిపోలేదన్నమాట. ఇక్కడ మేమైతే పుల్లలు తెచ్చుకొని ఆ పుల్లలతో స్టవ్
అంటించేసుకున్నాము. ఎందుకంటే లైక్ గ్యాస్ సిలిండర్ వచ్చి 1500 అంట అండ్ ఆధార్ కార్డ్ రియల్ది ఇవ్వాలంట వాళ్ళకి. వీ డిడ్ నాట్ క్యారీ అవర్ ఐడీస్. సో ఇంకా ఆప్షన్ లేక అక్కడ ఎవరిదో ఆల్రెడీ యూజ్ చేసిన స్టవ్ ఉంటే దాంట్లో లైక్ పుల్లలు పెట్టి ట్రై చేసాము చూద్దాము అని చెప్పి. సో ఇంకా లైక్ అసలు అవ్వలేదు మంట. సో మేము ఎక్కువ ఇస్తాము పోనీ డిపాజిట్లా పెట్టుకోండి అన్నా కూడా ఇవ్వలేదు. ఆధార్ కార్డ్ కంపల్సరీ ఇవ్వాల్సిందే ఒరిజినల్ది అని చెప్పారు. మేబీ కొంతమంది స్కిప్ చేశారేమో రిటర్న్ ఇవ్వకుండా సిలిండర్స్ లాంటివి, అందుకే స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినట్టున్నారు. సో మేమైతే పాలు క్యారీ చేసాము అండ్ అక్కడ పరవన్నంలో లైక్ సేమియా ఇంకా సగ్గుబియ్యం, బెల్లం, మిల్క్, కొంచెం రైస్ ఇవన్నీ వేసి మా అమ్మమ్మ అయితే పరవన్నం చేసింది. వీడియోలో తెలుస్తుందో లేదో కానీ చాలా ఘోరమైన ఎండగా ఉందన్నమాట అసలు. బట్ ఇంకా అనుకున్నాక ఇట్ హ్యాస్ టు బి డన్ కదా. సో ఇంకా అందుకే లైక్ ఓపిక్ చేసుకొని చేస్తున్నాము. అండ్ చాలా లైక్ స్మోక్ వచ్చింది గైస్, టూ మచ్ ఆఫ్ స్మోక్ అనమాట. ఆ ఎండకి స్మోక్కి అసలు లైక్ కళ్ళు కూడా ఫుల్ మంటలు, లైక్ అట్లా వాటర్ గారడం అట్లా అయిపోయింది అందరికీ. మా అమ్మమ్మకి కాఫీ టీ తాగడం బాగా అలవాటు. లైక్ నాకు కూడా ఒక 1 month బ్యాక్ వరకు పిచ్చి అలవాటు కదా, రోజుకి 5-6 times తాగేదాన్ని. సో సేమ్ మా అమ్మమ్మ కూడా అలానే. సో మా ఫ్యామిలీలో అందరూ లైక్ 1-2 times తాగుతారు, ఐ థింక్ విచ్ ఇస్ వెరీ కామన్. బట్ 5-6 times ఎక్సీడ్ అయ్యేది మాత్రం మా అమ్మమ్మ నేనే. సో మా అమ్మమ్మ ఇంకా అలవాటు మీద ఆ పరవన్నం లైక్ కొంచెం టైం పడుతుంది కదా కాగడానికి, ఆ లోపల ముందే ప్రిపేర్డ్గా ఇంటి నుంచే కాఫీ ప్యాకెట్స్ తెచ్చుకుంది, మిల్క్ కూడా ఎక్స్ట్రా తెచ్చుకుంది అనమాట. సో అందరికీ కాఫీ పెట్టింది, ఇంకో పొయ్యి సెటప్ చేసింది అక్కడ మిగిలిపోయి ఉన్న స్టోన్స్తో. మేమేమో అమ్మో ఇంత ఎండలో పరవన్నం లైక్ ఓకే అది మొక్కు కాబట్టి ఫైన్, బట్ కాఫీ వద్దు వద్దు అని మేము గోల, ఎందుకంటే ఆ ఎండలో తాగలేము కూడా. ఈ టెంపుల్కి సంబంధించి చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి, బట్ నాకు తెలిసిన స్టోరీ ఒకటైతే షేర్ చేసుకుంటాను. ఈ టెంపుల్ త్రేతాయుగం నుంచే ఉంది అని అంటారు. ఒకప్పుడు రాక్షసులు లైక్ పాలించే వాళ్ళంట ఏరియాని. అప్పుడు వాళ్ళకి మధ్యలో ఏదో యుద్ధం అవుతుంటే కొంతమంది వెపన్స్ పడి ఆ దేవత కేవ్లో ఉన్నారంట. సో ఆ కేవ్ లైక్ పడిపోయిందంట. అప్పుడు లైక్ ఆవిడ ఫెరోషియస్ ఫామ్లోకి వెళ్ళినప్పుడు అందరూ లైక్ శాంతింపజేసి లైక్ వేడుకుంటే కొంచెం లైక్ అక్కడే వెలిసారంట దేవత, కొంచెం శాంతింపబడి. సో అది స్టోరీ. ఇక్కడ ఇలా షెడ్స్ లాంటివి ఉన్నాయి ఖాళీగా. సో అక్కడ కూర్చొని ఇంకా ఫుల్ ముచ్చట్లు, చాలా చల్లగా ఉంది అండర్ ద షేడ్, బట్ అవుట్ సైడ్ ద షేడ్ అసలు ఎండ పేలిపోయింది అనమాట. ఈ ఎండలో టీ ఎందుకు అసలు, ఎండలో టీ ఎందుకు సోది. వామ్మో వామ్మో నేను తాగట్లేదుగా మానేసా. ఎండలో పరవన్నం వరకు ఓకే, ఎండలో టీ ఎందుకు అమ్మమ్మ, అమ్మమ్మ ఎండలో టీ ఎందుకు, ఎండలో టీ ఎందుకు చెప్పు. పిన్ని వద్దొద్దు, అమ్మో మజా. ఎండలో అసలు ఎండలో పొగలో కాఫీ. మమ్మీ ఎండలో పొగలో కాఫీ ఏంటి, ఐ విల్ గెట్ ఎనర్జీ అండి. పిన్నికేమో మజా వస్తుందంట, మా మమ్మీకేమో థ్రిల్ వస్తుందంట. మా మమ్మీ తాగాక లాస్ట్లో ఒక్క సిప్ ఉంటే అది తాగాను, జస్ట్ టేస్ట్ కోసం అంతే. ఈ ఎండలో ఐ వాజ్ నాట్ రియలీ ఫంక్షనింగ్ ప్రాపర్లీ ఎట్ ఆల్. కాకపోతే ఏదో వీడియో కోసం అలా ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు ఆ పొగకి ఎండకి. మమ్మీ, పిన్ని, పెద్దమ్మ అండ్ అమ్మమ్మ వీళ్ళైతే అమ్మో ఎంత ఎండున్నా పొగున్నా ఐ థింక్ దే జస్ట్ ఇమ్యూన్ టు ఆల్ ఆఫ్ దీస్. నేనేమో అందరికి దారి చూపిస్తానంట. ఈ టెంపుల్ని ఫస్ట్ గుర్తించింది ఎవరు అంటే కరాటం రాంబాబు గారు. సో ఇట్ వాస్ 30 years బ్యాక్. ఆయన నార్మల్గా అడవిలో బ్యాంబూ స్టిక్స్ కోసం వెళ్ళారంట. సో వెళ్ళిన టైంలో ఆయనకు ఒక గుహ కనిపించిందంట. ఆ తర్వాత ఈ స్టార్టెడ్ డ్రీమింగ్ అండ్ థింకింగ్ అబౌట్ ఇట్ అ లాట్. అండ్ డ్రీమ్లోకి మంగమ్మ దేవత వచ్చి షీ టోల్డ్ దట్ లైక్ యునో ఇక్కడ నేను వెలిసాను, ఇక్కడ నేను ఉన్నాను అని చెప్పి అట్లా లైక్ చెప్పుకున్నారంట. ఆ తర్వాత లైక్ అక్కడ ఉండే ట్రైబల్స్తో పాటు వెళ్ళి మొత్తం సర్చ్ చేసి మళ్ళీ ఆ గుహకి వెళ్ళి కనుక్కున్నారంట. సో అక్కడ స్వయంభుగా వెలిచిన లైక్ అమ్మవారు. స్వయంభూ అంటే ఎవరు విగ్రహం పెట్టకుండా విగ్రహం దానికదే వచ్చింది, లైక్ నో వన్ ప్లేస్డ్ ఇట్, సెల్ఫ్ ప్లేస్డ్ టైప్లో వస్తుందన్నమాట మీనింగ్.
గుడికి లెఫ్ట్ సైడ్ వెళ్తే వాటర్ ఫాల్స్ వస్తాయి అండ్ మామూలుగా గుడి వేలోకి అయితే కొన్ని మెట్లు ఉంటాయి, ఎక్కువ ఏం లేవు మెట్లు కొన్నే. సో అది వెళ్ళే ముందు ఇక్కడ లెగ్స్ వాష్ చేసుకున్నాము. ఈ వాటర్ కూడా ఆ వాటర్ ఫాల్ లైక్ ఆ వాటర్ స్ట్రీక్లోంచి వచ్చిన వాటరే అనుకుంటా, బికాస్ అది కంటిన్యూస్ ఫ్లో అవుతూనే ఉన్నాయి. దానికి స్టాప్ చేయడానికి కూడా ఏం లెవర్ అట్లా ఏం లేదు. అండ్ ఈ కొన్ని స్టెప్స్ నడవగానే అక్కడ లైక్ దేవత ఎక్కడ వెళ్తారో అవి కనిపించింది అనమాట. నేను ఇంకా చాలా దూరం ఉంటుందేమో అనుకున్నాను, బట్ యా ఇట్స్ వెరీ లైక్ లెస్ స్టెప్స్ ఓన్లీ. సో పైన నుంచి ఇట్లా వాటర్ ఫాల్ లాగా పడుతున్నాయి అండ్ దాని కింద లైక్ దేవత ఉన్నారనమాట. గోపురంలా ఉంది కదా, సో ఆ గోపురంలోంచి ఇట్లా అంబ్రిల్లా మీద నుంచి పడినట్టు పడుతున్నాయి. సో కొంచెం లైక్ నాగుపాము పడగ షేప్లో కూడా ఉందన్నమాట అక్కడ. అండ్ నాకు నా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు చిన్నప్పుడు చాలా ఫ్లో ఉంటుంది అని చెప్పి. నేను గూగుల్లో కూడా కొన్ని పిక్స్ చూసాను, చాలా ఫ్లో ఉంటుంది అంట రైనీ సీజన్లో. సో ఇప్పుడు రెయిన్స్ అంత లేవు కాబట్టి చాలా తక్కువ వాటర్ ఫ్లోనే పడుతుంది దేవత పైన, లేకపోతే ఇట్ విల్ జస్ట్ బీ లైక్ అ యాక్చువల్ వాటర్ ఫాల్, అంటే చిన్నగా పడే వాటర్ ఫాల్లా ఉంటుంది. అండ్ మనం వాటర్ ఫాల్ లైక్లో తడుస్తూ లైక్ లోపలికి వెళ్ళి దేవతను దర్శించుకోగలం. బయట నుంచి కనిపించదు, ఎందుకు అంటే లైక్ లోపలంతా చీకటిగా ఉంటుంది కాబట్టి మన ఫేస్ మీద సన్ పడుతున్నప్పుడు దేవత కనిపించరు అనమాట బయట నుంచి చూస్తే. సో మనం లైక్ మన ఐస్ లైక్ కొంచెం షేడ్లోకి రాగానే ఆ లైక్ షేడ్కి అడ్జస్ట్ అవుతాయి కాబట్టి ఆ గోపురం కింద వాటర్ లోపలికి వెళ్తేనే అది క్లియర్గా కనిపిస్తున్నారు దేవత. సో ఇమాజిన్ ఎంత డిఫరెంట్ టెంపుల్ కదా. వాటర్ ఎక్కువ పడే టైంలో మనము ఆ దేవత మన కళ్ళకి కనిపించాలి అంటే అసలు కంప్లీట్ లోపలికి వెళ్ళాలి కాబట్టి కంప్లీట్ డ్రెంచ్ అయిపోతామన్నమాట. అసలు ఎక్కడ ఏమీ లైక్ టచ్ చేయలేదు, లైక్ ఏమీ లైక్ కన్స్ట్రక్ట్ చేయలేదు, జస్ట్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉన్నారో అలానే ఉంచారు. దట్ ఈస్ వాట్ ఈస్ సో అథెంటిక్ అబౌట్ దిస్ ప్లేస్ అనమాట. ఈ గర్భగుడి ఇదంతా లైక్ ఎంత లైక్ న్యాచురల్గా ఉన్నాయంటే ఐ ఫెల్ట్ సో గుడ్ వాచింగ్ దేవత అండ్ ఆల్సో లైక్ ద వాటర్, నేచర్, ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి గైస్. ఐ థింక్ మీ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి, విజిట్ చేయకపోతే. అండ్ మంచి వైబ్ వచ్చింది ఇక్కడ లోపలికి వచ్చాక. మీరు ఈ టెంపుల్కి రావాలి అంటే ఒకటే లైక్ ల్యాండ్ మార్క్ ఏంటంటే ఫస్ట్ జంగారెడ్డిగూడెం రావాలి. అదొక టౌన్ పశ్చిమ గోదావరి డిస్ట్రిక్ట్లో. సో జంగారెడ్డిగూడెం వచ్చాక అక్కడ నుంచి రోడ్ మార్గంలో ఈ టెంపుల్కి రావాలన్నమాట. దట్ ఈస్ ద ఓన్లీ వే. ఈ టెంపుల్కి అయితే లైక్ ఇప్పటి వరకు లైక్ బస్సెస్ అట్లాంటివి అయితే ఏం లేవు. ఇప్పుడు ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు కదా, సో అసలు అది కంప్లీట్ నో రష్ అనమాట. ఈసారి మేము వెళ్ళినప్పుడు అయితే మామూలుగా అయితే చాలా ఎక్కువ మంది వస్తారంట, కార్తీక మాసంలో ఇంకా ఎక్కువ మంది వస్తారంట. అండ్ ఇక్కడ పసుపు కుంకుమ వేసిన ఆ రాక్ కానీ ఇవన్నీ చాలా మంచిగా అనిపించాయి చూస్తే. హారతి అదంతా వైబ్ చాలా బాగుంది. మీరు చూస్తే కింద ఫ్లోర్ పైన కూడా లైక్ వాటర్ ఉన్నాయన్నమాట, అంటే ఆ పైనుంచి వాటర్ ఫాల్ నుంచి వచ్చేవని ఇక్కడ కొంచెం అక్యుములేట్ అవుతున్నాయి. సో ఇక్కడైతే మేము కొబ్బరికాయలు కొట్టి కొంచెం సేపు స్పెండ్ చేసి వెళ్ళిపోయాము, అంటే మాకు స్కోప్ దొరికింది, ఎక్కువ రష్ లేరు కాబట్టి ఆ టైం. దారులన్నీ మొత్తం ఏజెన్సీ ఏరియా అండ్ ఆల్సో రోడ్ కన్స్ట్రక్షన్ ఏమి ఉండదు కాబట్టి ఎక్కువగా వర్షాలు పడినప్పుడు నీళ్ళు అక్యుములేట్ అయిపోతాయంట లైక్ టెంపుల్కి వచ్చే దారిలో. సో అప్పుడు కొంచెం జనాల్ని ఎలో చేయరనమాట, అంటే వెహికల్స్ ఇరుక్కుపోతాయి అనే సూచనలు కనిపిస్తాయి. అండ్ ఖచ్చితంగా మర్చిపోవద్దు గైస్, ఆఫ్లైన్ మ్యాప్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. బికాజ్ మాకు మ్యాప్స్ పనిచేసాయి ఇద్దరికి, బట్ ఒకరికి ఆగిపోయాయి. సో కొంచెం ఎత్తుక్కోవడం అలా అయిందనమాట. సో ఖచ్చితంగా ఆఫ్లైన్ మ్యాప్స్ పెట్టుకోండి. అక్కడ అడగడానికి కూడా ఎవరు ఉండరు, లైక్ ఖాళీగా ఉంటుంది మొత్తము. సో కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇది గవర్నమెంట్ ఆధీనంలో లేదనమాట, కంప్లీట్గా లైక్ ఇక్కడ ఉండే గిరిజనుల ఆధీనంలోనే ఉంటుంది ఈ టెంపుల్. సో ఇక్కడ పూజారులు ఇట్లాంటివి ఏమి ఉండవు, ఎవరి పూజ వాళ్ళే చేసుకోవాలి. అంతకుముందు గర్భగుడిలో కూడా ఎంటర్ చేసేవాళ్ళంట, ఐ మీన్ ఎలో చేసేవాళ్ళంట. బట్ ఇప్పుడైతే ఓన్లీ లైక్ గ్రిల్స్ పెట్టేసి బయట వరకే ఎలో చేస్తున్నారు. మరి ఏమైందో తెలియదు, అక్కడ అడిగితే రీజన్ ఏం చెప్పలేదు. నేను జస్ట్ ఇప్పుడే ఒక చెట్టు చూపించా కదా, అది గానుగు చెట్టు అనమాట. అక్కడ రెడ్ కలర్ ముడుపులు చెల్లించుకొని కోరుకుంటే ఏదైనా జరుగుతుంది అని నమ్ముతారంట అందరూ. సో మేమైతే పెట్టిన నైవేద్యం లైక్ తీసుకొచ్చాము అండ్ అక్కడ కొంచెం లైక్ కొంతమంది బెగ్గర్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చాము. అండ్ మా తాతయ్య పై వరకు రాలేరు, స్టెప్స్ ఎక్కలేరు అనమాట డ్యూ టు ఇంజురీ అండ్ ఆల్సో ఏజ్. సో ఆయన స్టార్టింగ్లోనే లైక్ దండం పెట్టేసుకున్నారు కొబ్బరికాయ కొట్టి. అండ్ ఈవినింగ్ 5 తర్వాత ఎవ్వరూ ఉండరంట గైస్. సో మీరు వెళ్తే పిక్నిక్లో 5, 6, 7 అట్లా అంత టైం వరకు ఉండిపోయి ఆగిపోవద్దు. అక్కడ ఒక్క లైట్ కానీ ఏమి ఉండదు. సో అందరు వెళ్ళిపోతారు, ఇక్కడ షాప్స్ వాళ్ళు కూడా అందరు ఖాళీ చేసేస్తారు. సో మీరు ఏంటంటే ఈవినింగ్ 5 లోపల అట్ ద ఎనీ కాస్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ బ్యాక్, లేకపోతే స్టక్ అయిపోతారు ఇక్కడే, మళ్ళీ ఎందుకు ఇబ్బంది అయిపోతుంది అనమాట.
కొంచెం లేట్ అయిపోయిందనమాట మేము ఫ్రీ అయ్యేసరికి. సో అప్పుడు ఈ ఏరియాలో కొంచెం టెంపుల్ పక్కనే చూస్తే కొన్ని స్పాట్స్ అయితే ఉన్నాయి, బట్ కొంచెం ఎక్కువ లిటరింగ్ చేసేసి ఉన్నాయి అనమాట. అంత ప్లాస్టిక్ ప్లేట్స్ ఇట్లాంటివన్నీ. ఇక్కడ ఎక్కువ క్లీనింగ్ అదంతా అవ్వదు, చాలా లోపలికి ఉంటుంది కాబట్టి టెంపుల్. అక్కడక్కడే వెతికితే ఒక మంచి స్పాట్ దొరికింది, కాకపోతే ఫుల్ మంకీస్ ఉన్నాయి. సో ఇంకా సరేలే అని చెప్పి ఇంకా అక్కడే సెటప్ చేసేసాము. మంకీస్ అయితే ఒక్కోసారి మా కార్లో థింగ్స్ కూడా ఎత్తుకెళ్ళిపోవడానికి ట్రై చేసాయి. సో గబుక్కుని వెళ్ళి మేము పట్టుకున్నాం అనమాట. తో మేము ఇంతమంది ఉన్నా అది అడవైనా కూడా మమ్మల్ని ఏ మంకీ హామ్ చేయడానికి రాలేదు, ఓన్లీ థింగ్స్ తీసుకెళ్ళడానికి అట్లాంటి వాటికే వచ్చాయి. సో మాకు కొంచెం సేఫ్ అనిపించి అక్కడ మేము క్యారీ చేసుకున్న ఈ పట్టాలను వేసాము. వాటిపైన కొంచెం ఎక్స్ట్రా ఫ్లెక్సీస్ ఉన్నాయి వాడేసినవి, సో అవి కూడా పెట్టుకున్నాం అనమాట సో కూర్చోడానికి. అండ్ ఫుడ్ వచ్చి సాంబార్, చికెన్ కర్రీ, ఇంకా పరవన్నం ఇప్పుడు కుక్ చేసాం కదా అది, అండ్ ఆల్సో ఎగ్ టొమాటో కర్రీ అండ్ ఆనపకాయ కర్రీ అండ్ చికెన్ కర్రీ అండ్ ఆల్సో గోంగూర గ్రేవీ ఫర్ చికెన్ బిర్యానీ. సో ఇంకా పెరుగు, వైట్ రైస్ ఇవన్నీ కూడా క్యారీ చేసుకున్నాము. మంచిగా ఫుడ్ అయితే లైక్ ఏం మిగలలేదు, మంచిగా సరిపోయింది. అండ్ ఎన్ని డేస్ అయిందో ఇట్లా పిక్నిక్కి వెళ్ళి ఇట్లా తిని. సో వీ వర్ ఆల్ సో హ్యాపీ, అందరు షేర్ చేసుకొని తింటూ జోక్స్ వేసుకుంటూ. ఇట్ వాస్ సచ్. అలా వండినట్టు కార్లో పెట్టేసాం కదా, సో అప్పుడు తినేటప్పుడు కూడా వేడిగానే ఉంది. చికెన్ ఆరిపోయింది కానీ బిర్యానీ అయితే వేడిగా ఉంది అసలు. మా ఫుడ్ తినడం అయిపోయే లోపల మేము వేసిన ప్లేట్స్ ఉంటాయి కదా సైడ్కి, అవి వచ్చి మంకీస్ తీసుకెళ్ళిపోయాయి. పాపం మమ్మల్ని ఏం అనలేదులే, భయపడ్డాం చాలా, కానీ జస్ట్ ఆ ప్లేట్స్ తీసుకొని వెళ్ళి ఆ ప్లేట్స్లో లైక్ మిగిలిన ఫుడ్ అంతా తిన్నాయి. సో మేము చికెన్ తిన్నాం కదా, సో ఆ చికెన్ పీసెస్ వదిలేసాయి గైస్. సో మంకీస్ వెజిటేరియన్స్ అని చెప్పి పక్కాగా ఫిక్స్ అయ్యాము. సో ముందే తెలుసు, బట్ ఎందుకో డౌట్ వచ్చింది, అంటే మా మంకీస్ లైక్ మనుషుల్లానే కదా తింటాయేమో అని చెప్పి. బట్ తినలేదు, చికెన్ అయితే ముట్టుకోలేదు. మా డాడీ అత్తయ్య ఈ గేమ్స్ ఆడరనమాట. సో అస్సలు వాళ్ళైతే ఎంత రిక్వెస్ట్ చేసినా అస్సలు ఆడలేదు. ఆఖరికి మా తాతయ్య కూడా చెప్పారు ఆడండి ఆడండి అని చెప్పి, అయినా ఆడలేదు. సో వాళ్ళైతే జస్ట్ సైడ్ కూర్చొని చూసారు. అండ్ మేము హౌస్ ఇవన్నీ ఆడుకున్నాం. కాసేపటికి మా అత్తయ్య అంకుల్ వెళ్ళిపోయారు, వాళ్ళకి వేరే పని వచ్చింది. సో ఇంకా మేము ఉండిపోయామన్నమాట. అప్పటికి 3 అయింది టైమ్. సో 3 నుంచి కాసేపు హౌస్. కైట్స్ కూడా నా కజిన్ తీసుకొచ్చింది కానీ ఇంకా ఎగరేయడానికి కుదరలేదు, బికాజ్ మన పైన ఒక 3-4 ఫీటే ఉంది కదా. సో ఇంకా మేము అసలు ఆలోచించలేదు ఇంకా ఎగరేయాలి కైట్స్ అని కూడా, ఇంకా లైట్ తీసుకున్నాం. సౌండ్ ఎవరు చెప్పొద్దు. 64 14 అంటే ఆగు నేను చెప్తా. 64 64 అంటే ఇప్పుడు ఓన్లీ వన్ లైన్. 82 42 83 లైన్ 38 ఒక రో ఎవరికైనా అయిందా? 29 47 69 77 సరేనా? చేర్చే పాదము వేదన పొందిన జీవులు, దరి చేర్చే పాదము యోగేంద్రుల జప తపములను పాచిల్లే బంగారు పాదము, అనురాగ పాశముతో బంధించే పాదము, అనురాగ పాశముతో బంధించే పాదము, అమ్మా నీ పాదము ఆనంద. కాదు, నాకు కూడా ఫుల్ వచ్చింది డైలాగ్. ఇలా మా ఎవ్రీ సంక్రాంతికి అయ్యే రిచువల్ అయితే అయిపోయింది. కలిసి కూర్చున్నాం, కాసేపు జోకులు వేసుకున్నాం, కాసేపు ఫుల్గా నవ్వుకున్నాం, కుక్ చేసుకొని తిన్నాము.
అండ్ అలా అలా టైంపాస్ అయితే అయిపోయింది, గేమ్స్ ఆడుకున్నాం. సో ఏదో ఒక ప్లేస్ కూడా విజిట్ చేస్తాం ప్రతిసారి. సో ఇలా చాలా బాగా జరిగింది సంక్రాంతి అయితే. అండ్ ఇప్పుడైతే రిటర్న్ అయిపోవాలి 5 కల్లా. యూ హ్యావ్ టు ఎట్ ఎనీ కాస్ట్ స్టార్ట్ బ్యాక్ అనమాట, లేకపోతే చాలా చీకటి అయిపోతుంది, ఇంకేం కనిపించదు. ఇట్స్ వెరీ వెరీ రిస్కీ, అసలు ఎవరు ఉండరు. సో భయం కూడా వేస్తుంది మనకు అలాంటి అడవుల్లో ఆ టైంలో ఉండాలంటే. మ్యాప్స్ అయితే బాగా వచ్చింది. యాజ్ ఐ టోల్డ్ యూ వీ హ్యావ్ డౌన్లోడెడ్ లైక్ మ్యాప్స్. కొన్ని ఫోన్స్లో సిగ్నల్ వచ్చింది ఒక్కొక్కసారి గైస్, బట్ కొన్ని ఫోన్స్లో అసలు రాలేదు. మా ఊరికి ఒక షార్ట్ కట్ ఉంటుంది అని చెప్పి మా అంకుల్ చెప్పారు. సో మాకు మ్యాప్ చూస్తున్నాం కానీ లైక్ సైడ్లో రైట్కి ఒక రూట్ కనిపించింది అనమాట. దానిపైన అశ్వరావుపేటకు దారి అని ఉంది. సో యాక్చువల్లీ అటు నుంచి ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తుందో మా మ్యాప్స్లో కూడా మా ఊరికి అన్ని కిలోమీటర్స్ చూపిస్తుంది. మేము ఆలోచించి కొంచెంసేపు ఆగి సరేలే ట్రై చేద్దామని చెప్పి ఆ దారిలోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఎలాంటి ఫీల్ వచ్చింది తెలుసా, మనం హారర్ మూవీస్లో ఇట్లా డైవర్షన్ సడన్గా తెలియని వెరైటీ డైవర్షన్ కనిపిస్తుంది కదా. సో ఏమోలే ట్రై చేద్దామని వెళ్తే ఏదో లైక్ మ్యానిషన్ వచ్చి అందులో స్టే చేసి హారర్ షిట్ అంతా అవుతుంది కదా, అట్లా ఫీల్ వచ్చింది. ఎందుకంటే కొంచెం చీకటి పడే టైం అయిపోయింది అనమాట అప్పుడు. అండ్ వియర్డ్గా మ్యాప్స్ అయితే అసలు చూపించట్లేదు, దారే చూపించట్లేదు. సిగ్నల్ వచ్చింది యాక్చువల్లీ, బట్ అయినా కూడా దారి చూపించలేదు. ఫైనల్లీ ఆ రోడ్ అంతా కవర్ అయిపోయాక ఏదో ఆ రోడ్ తీసుకొని మళ్ళీ మా మ్యాప్స్ ఉన్న రోడ్లోకి కలిపిందనమాట. ఐ థింక్ ఆఫ్టర్ లైక్ 20 కిలోమీటర్స్ సంథింగ్. 20 కిలోమీటర్స్ వెళ్తున్నాం మధ్యలో రైట్స్ లెఫ్ట్స్ కూడా ఉన్నాయి, బట్ అవి ఏం తీసుకోలేదు. సరే స్ట్రైట్ అయిపోదాంలే కళ్ళు మూసుకొని అని చెప్పి వెళ్తూనే ఉన్నాం. మ్యాప్స్లో అయితే ఇట్ వాజ్ నాట్ దేర్. ఇట్ ఈస్ వియర్డ్ దట్ ఈవెన్ టిల్ దిస్ ఏజ్ ఇలాంటి రోడ్ ఒకటి ఉంది అంటే నాకు వియర్డ్గా ఉంది, మ్యాప్స్లో లేని రోడ్. సో ఇలా దారంతా చాలా బాగుంది. మళ్ళీ రిటర్న్ వచ్చే దారిలో ఈవినింగ్ టైం కదా, సో లైక్ గీదలు అట్లాంటివన్నీ లైక్ వెళ్తూ ఉన్నాయన్నమాట. ఇట్ వాజ్ రియలీ సీనిక్. సన్సెట్ అంతా కనిపించింది. అండ్ మా ఇంటికే వచ్చాము. చాలా టయర్డ్ అయిపోయాం మేము అందరము, బికాజ్ ఫుల్గా బిర్యానీ తిన్నాక లైక్ మేము రెస్ట్ తీసుకోలేదు కదా, డైరెక్ట్ గేమ్స్ ఆడుతూ ఇంకా అలా టైం అయిపోయింది కదా. సో కొంచెం స్లీపీగా ఉండింది అనమాట అందరికీ. సో ఇట్ వాస్ చాయ్ టైం. ఈవినింగ్ 6-7 కల్లా రీచ్ అయిపోయాము. ఇంకా చాయ్ తాగేసి కాసేపు ముచ్చట్లు చెప్పుకున్నాము. అండ్ ఆల్సో నా పెళ్ళి ఆల్బమ్ రిలీజ్ అయింది ఈ మధ్య. సో ఆ ఆల్బమ్ కూడా తీసుకొచ్చాను, అది అందరికీ చూపించాను ఆల్బమ్. అండ్ నేను టీ మానేసి 1 month అవుతుంది కదా. సో ఫైనలీ ఇవాళ తాగాను నేను టీ, బికాజ్ ఐ ఫెల్ట్ ఐ నీడెడ్ ఇట్ లైక్ ఎ ట్రీట్. అండ్ ఆల్సో నాకు అందరితో కలిసి తాగాలనిపించింది యాజ్ అ సోషల్ ఫ్యాక్టర్. అండ్ ఆల్సో నాకు ఓకే 1 month చేశాను కదా, ఇట్స్ ఫైన్ అనిపించింది. సో తాగాను. అండ్ ఇట్ డిడ్ నాట్ హిట్ ఎనీ డిఫరెంట్లీ గైస్, నాకు ఏదో పెద్ద హై వచ్చేసినట్టు ఏం లేదు. సో దిస్ ఇస్ మై పెళ్ళి ఆల్బమ్. అండ్ చాలా బాగుంది కదా ఆల్బమ్, నాకైతే నచ్చింది రిజల్ట్. అండ్ ఇట్స్ అ టెక్స్చర్డ్ ఆల్బమ్ అనమాట. సో కొన్ని డ్రెస్సెస్ దగ్గర టెక్స్చర్ ఇచ్చారు. ఐ డోంట్ నో హౌ దే మేక్ ఇట్, ఐ థింక్ కంప్యూటర్ ప్రింట్ ఆర్ సంథింగ్, బట్ ఇట్ ఈస్ రియలీ గుడ్. సో మా అమ్మమ్మ చూస్తూ షీ వాజ్ వెరీ హ్యాపీ. మా అమ్మమ్మ సెలెక్ట్ చేసిన డ్రెస్సెస్ శారీసే వేసుకున్నా. అమ్మమ్మ ఫేవరెట్ శారీ కరెక్ట్గా సరే గట్లేదమ్మమ్మ. అసరుపేటలో ఆమె బాగా గట్టింది. మొత్తం అది జబ్బేసి నేనా కూర్చున్నాగమ్మమ్మ. ఓ నేను ఆల్బమ్ ఒక 3-4 times చూసుంటా, బట్ నాకు అసలు థాట్ స్ట్రైక్ కూడా అవ్వలేదు, కుర్చీలు పడలేదు ఆ శారీ ఫోటోలో. సో ఎందుకంటే సైడ్కి వెళ్ళిపోయాయి అనమాట, ఆవిడ కొంచెం సైడ్కి పెట్టింది. ఇట్లాంటి పండగ టైంలోనే కదా కూర్చొని ఆల్బమ్స్ ఓపెన్ చేస్తాం మనము. సో అండ్ ఆల్బమ్ దానికి ముందే డెలివరీ అయింది 1 week ముందే. సో అందరికీ లైక్ క్యూరియస్గా ఉండిందన్నమాట ఎలా ఉంది ఆల్బమ్ అని చెప్పి. ఒక 7:30 వరకు అలా కలిసే ఉన్నాము. ఆ తర్వాత డిన్నర్కి కూడా కలిసి ఉండడానికి ఓపిక లేదు కూడా, ఎందుకంటే ఇంకొంచెం జర్నీ చేయాలి. అండ్ ఎవ్రీవన్ ఈజ్ సో టైర్డ్ డ్యూ టు హ్యావింగ్ అ లాంగ్ డే. చిన్నప్పుడైతే భోగి కల్లా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం, భోగి మంటలు వేసేవాళ్ళం. భోగి రోజు ఈవినింగ్ నుంచే ఫుల్ ముగ్గులు అనమాట, అంటే సంక్రాంతి డే మార్నింగ్ కోసము. మా పిన్ని వాళ్ళ అబ్బాయి అయితే మిస్ అయిపోయాడు, బట్ అది కొంచెం బాధగా ఉంది. కానీ అందరం అట్లీస్ట్ ఇవాళ ఒక రోజైనా కలవగలిగామని చాలా హ్యాపీగా ఉంది. మా సంక్రాంతి ఇలా అయింది, మీ సంక్రాంతి ఎలా అయిందో కమెంట్ చేయండి.